హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మృదులా చౌదరి. మనం ఇంటికెళ్ళినప్పుడు ఉప్మా చేసుకున్నా నేను. చిన్నప్పుడు ఉప్మా అస్సలు నచ్చేది కాదు. ఉప్మా పేరు వింటేనే ఏడ్చేదాన్ని. ఏదో మాట వరుసకి చెప్పట్లేదు. నిజంగానే ఏడ్చేదాన్ని. నన్ను ఓదార్చడానికి ముగ్గురు, నలుగురు వచ్చేవాళ్ళు. హాస్టల్‌లో ఖచ్చితంగా ఉప్మా తినాల్సిందే. ఉప్మానే కాదు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది స్కిప్ చేయడానికి ఉండేది కాదు చిన్నప్పుడు. సో, ఖచ్చితంగా వాళ్ళు పెట్టింది తినాల్సిందే. ఉప్మా కోసం ఎవరైనా ఏడుస్తారా? తిను అని అనేవారు. కానీ నేను ఒక్కసారి కూడా తినేదాన్ని కాదు. నా ఫ్రెండ్స్ తినేవాళ్ళు నా ప్లేట్‌లోది కూడా. ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు నచ్చేవి కాదు. ఇప్పుడు కంప్లెయింట్ చేయకుండా తింటాం గదా! అందరూ అంతే అనుకుంటా మోస్ట్‌లీ. అండ్ ఈ వీడియో సండే పెట్టడానికి గూడా రీజన్ ఈరోజు హాస్టల్‌లో ఉప్మా. ప్రతి సండే హాస్టల్‌లో ఉప్మానే ఉంటది. ఉప్మానే ఉంటది. ఇంటి నుంచి వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. మా మమ్మీ కాల్ చేసిన ప్రతిసారి మీకోసం ఇంకా అవి వండాల్సింది, ఇవి చేయాల్సింది, ఇవి ప్యాక్ చేయాల్సింది అంటూనే ఉంటారు. మీ మమ్మీ గూడా అంతేనా? మోస్ట్‌లీ అందరి మదర్స్ అంతే అనుకుంటా కదా! కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆఫీస్‌కెళ్ళి రావడం, నిద్రపోవడం ఇదే సరిపోతుంది. ఎడిటింగ్‌కి అస్సలు టైం ఉండట్లేదు. నా వీడియోస్ కోసం మా మమ్మీ అండ్ ఇంకా కొంతమంది క్లోజ్ పీపుల్ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అప్‌లోడ్ చేయట్లేదు అని అడిగినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపిస్తది నాకు. ఈ సాటర్‌డే కూడా వర్క్ చేశాను నేను. చాలా చాలా టైర్డ్ అనిపించింది. సండే ఒక్కటే ఆఫ్ ఉంది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కెళ్దాం అనుకున్నా కానీ చాలా క్రౌడ్ ఉంటదని చెప్పి బద్ధకం వేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మంచిగా మూవీనో, సీరీసో చూస్తే బెటర్ కదా అని ఫీలింగ్. మీరేమంటారు? వీకెండ్ వస్తుందంటేనే ప్రీ ప్లాన్డ్‌గా ఉంటాను చాలా. ఫ్రైడేనే అందరిని అడుగుతాను. ఓటీటీలో కొత్త మూవీస్ ఏం బాగున్నాయి, సీరీస్ ఏం బాగున్నాయి అని రివ్యూ అడిగి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటది. మనం ఏం చెప్పాలనుకున్నామో గుర్తుండదు ఒక్కొక్కసారి. అండ్ నేను మైక్ కొనుక్కోవడానికి రీజన్ ఇదే. మనం షూట్ చేస్తున్నప్పుడే మాట్లాడితే ఏం చెప్పాలనుకున్నాం అన్నది ఒక క్లారిటీ ఉంటది కదా! అండ్ నా మైక్ అన్బాక్సింగ్ వీడియో నా ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. హోలీల్ అండ్ లార్క్ M2 మైక్. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్కకి ఉప్మా మాడంటే ఇష్టం. ఉప్మా మాడంటే లాస్ట్‌లో క్రిస్పీగా అవుతదది. హైలో పెట్టి వదిలేస్తే. ఆయిల్ మొత్తం దాంట్లోనే ఉంటది. అస్సలు హెల్తీ గాదు. అయినా అదే గావాలని తింటూ ఉంటది. అండ్ ఉప్మాలో చాలా హెల్తీ ఆప్షన్స్ గూడా ఉంటాయి గదా! పల్లీలు, ఆలు, క్యారెట్ ఇవన్నీ ఏస్తారు. నాకదైతే అస్సలు నచ్చదు. నేనిక్కడ చేసుకునేది రైస్ రవ్వ ఉప్మా. అంటే ఒరనుకు ఉప్మా. ఇది బావుంటది. అండ్ నాకు ఉప్మాని లెమన్‌తో తినడం ఇష్టం. ఈ కాంబినేషన్ మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని కబుర్ల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.